మన జీవితంలో ఎంతో కష్టపడిన ఫలితం రానప్పుడు అకస్మాత్తుగా అన్ని అనుకూలించడం మొదలవుతుంది. దీనినే మనం గోల్డెన్ టైం అంటాం. ఈ అదృష్టం తలుపు తట్టే ముందు ప్రకృతి కొన్ని రహస్య సంకేతాలు ఇస్తుంది. ఆ సంకేతాల గురించి పూర్తి లోతుగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకండి. మొదటగా ఏంజల్ నంబర్స్. విశ్వం మనతో అంకెల రూపంలో మాట్లాడుతుంది. మీకు 111 త్రిబుల్ 1 లేదా 11 గంటల 11 నిమిషాలు కనిపిస్తే మీ ఆలోచనలు మేనిఫెస్ట్ అవ్వబోతున్నాయి అని అర్థం. ఇది కొత్త ప్రారంభానికి సూచన. ఇక రెండవది 222 త్రిబుల్ 2. ఇది కూడా మంచి సంకేతమే, కానీ కొంత సమయం తీసుకున్న తర్వాత ఇది సఫలీకృతం అవుతుంది. నంబర్ 333 త్రిబుల్ 3 కనిపిస్తే మీ ప్రార్థనలు దైవానికి అందాయని, మీరు సరైన మార్గంలో ఉన్నారని అర్థం. త్రిబుల్ 3. ఇకపోతే బాగా అదృష్టవంతమైన నెంబరు ముఖ్యంగా 888 త్రిబుల్ 8. ఇది ధన సంఖ్య. ఆర్థిక కష్టాలు తీరి ధన ప్రవాహం పెరిగే ముందు ఇది కనిపిస్తుంది. ఇది మంచి సంకేతం. నంబర్ 999 త్రిబుల్ 9 కనిపిస్తే మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగిసి ఒక అద్భుతమైన కొత్త మలుపు రాబోతుంది అనే సంకేతం. ఇంకా ఏంజల్ నెంబర్స్ తదనంతరం ప్రకృతి మనకు రెండవ భాగంలో జంతువులు, పక్షులు, వీటి ద్వారా మనకి తెలియజేస్తుంది. పక్షులు మరియు జంతువుల సంకేతాలు. ప్రకృతి మనకంటే ముందు భవిష్యత్తును పసిగడుతుంది. పిచ్చుకలు లేదా ఇతర పక్షులు మీ ఇంటి ఆవరణలో గూడు కడితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం మొదలైందని గుర్తు. నల్లటి చీమల బియ్యం లేదా ఆహార గింజలను మోసుకెళ్తూ మీ ఇంట్లో కనిపిస్తే సంపద పెరుగుతుంది అని అర్థం. పిచ్చుకలు గూడు కట్టినప్పుడు అది సానుకూల శక్తి ఏ ఇంట్లో అయితే ఉంటుందో అవి ముందుగానే గమనించి ఆ ఇంటి దగ్గర గూడు కట్టుకొని అవి పిల్లల్ని పెడతాయి, తర్వాత షిఫ్ట్ చేస్తాయి. అది ఒక సంకేతము. రెండవది, నల్లటి చీమలు బియ్యం లేదా ఆహారం గింజలు మోసుకెళ్తూ మీ ఇంట్లో కనిపిస్తే సంపద పెరుగుతుంది అని అర్థం. ఉదయాన్నే మీ ఇంటి ముందుకి ఆవు వచ్చి అరిస్తే ఆ రోజు మీకు తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ఇక మూడో భాగం చూస్తే పిల్లల రూపంలో అదృష్టం. శాస్త్రాల ప్రకారం పిల్లలు దైవ స్వరూపాలు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో మలినం ఉండదు, మలినం లేదు. మీరు పని మీద వెళ్తున్నప్పుడు పసిబిడ్డ నవ్వు లేదా గలగల మాటలు వినిపిస్తే అదే శుభసూచకం. ఇక పిల్లలు అకస్మాత్తుగా మీ దగ్గరకు వచ్చి ఏదైనా వస్తువు ఇస్తే అది భవిష్యత్తులో మీకు అందే లాభానికి గుర్తు. ఇలా వాళ్ళు పిల్లల ద్వారా మనకి తెలుస్తుంది. వాళ్ళు పసిపెట్టి మనకి ముందుగా
ఆ వస్తు రూపంలో అందజేయడం జరుగుతుంది. నాలుగవది స్వప్న సంకేతాలు, కళలు. కళలు కేవలం ఊహలు కావు, అవి రాబోయే కాలానికి ప్రతిబింబాలు. కలలో వెండి లేదా బంగారం దొరికినట్లు లేదా పారే నదిలో స్నానం చేసినట్లు వస్తే మీ కష్టాలు తీరబోతున్నాయి అని సంకేతం. అలాగే దేవాలయాలు గోపురం లేదా దైవ దర్శనం కలలో కలిగితే మీకు రాజ్యయోగం పట్టబోతుంది అని అర్థం. ఐదవ విభాగం ఇంటి వాతావరణము. మీ ఇంట్లో అకస్మాత్తుగా కనిపించే మార్పులను గమనించండి. మొక్కలు సడన్గా చిగురించడం లేదా ఎండిపోయిన చెట్లు చిగురించడం అదృష్టానికి పెద్ద సంకేతం. ఇంట్లో తెలియని మంచి సువాసన రావడం, ధూపం వేయకుండానే దైవ పరిమళం రావడం దైవ సంచారానికి గుర్తు. మిత్రులారా, మీకు ఈ సంకేతాలు కనిపిస్తే నమ్మకంతో ముందుకు అడుగు వేయండి, ఫలితం మీకే తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం